జూలై 29 గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి రోజు ఇంటికి 2 వస్తువులు తీసుకొచ్చుకుంటే చాలు, తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి అనేది వచ్చి పడుతుంది. గురు పౌర్ణమి అంటేనే ఎంతో ప్రత్యేకమైన రోజు. మనకి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ గురు పౌర్ణమి రోజు ఇంటికి ఈ 2 వస్తువులు తప్పకుండా తీసుకొచ్చుకోవాలి అని చెప్పి మనకి శాస్త్రాలు పండితులు కూడా చెప్తున్నారండి. అయితే ఆ 2 వస్తువులు ఏంటి, గురు పౌర్ణమి రోజు పాటించవలసిన నియమాలు ఏంటి, చేయకూడనటువంటి పనులు ఏంటి, ఏ పనులు చేయడం వల్ల మనకి అదృష్టం ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది, ఎటువంటి పద్ధతులు పాటించడం వల్ల జీవితాంతం కూడా మనం సంతోషంగా ఆనందంగా గురుబలంతో ఉండవచ్చు అనే విషయాలు ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించి చెప్తాను. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక నిజంగా గురుబలం మీ జాతకంలో పెరగటానికే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం లక్ష్మీ దేవియే నమః అని చెప్పి మీ మనసులోని సంకల్పాన్ని చెప్పుకుంటూ కామెంట్ చేయండి. ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అయితే ఈ జూలై 29 గురు పౌర్ణమి మనకి బుధవారంతో పాటు కలిసి వచ్చింది. ఈ బుధవారంతో పాటు కలిసి వచ్చిన ఈ సమయంలో ఇంటికి ఈ 2 వస్తువులు ఖచ్చితంగా తీసుకొచ్చుకొని తీరాలి అని చెప్పి మనకి జ్యోతిష్య పండితులు శాస్త్రాలు కూడా చెబుతున్నాయండి. అయితే మీకు ఖర్చు అనేది ఎక్కువ లేకుండా కేవలం ఈ 2 వస్తువులు, అంటే నేను కొన్ని అనుకూలమైన వస్తువులు చెప్తాను, వాటిట్లో మీరు 2 తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ గురు పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేగవాలి. ఈ రోజున మీరు ఖచ్చితంగా బయట వాకిలంతా కూడా శుభ్రంగా నీట్గా ఊడ్చుకొని మంచిగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. అదేవిధంగా ఇల్లు తుడిచే నీటిలో కూడా, అంటే ఒక బకెట్ నీళ్ళల్లో కాస్తంత పసుపును వేసి ఆ నీటితోటి మనం ఇంటిని శుద్ధి చేసుకోవాలి. అలాగే ఒక గ్లాసు నీళ్ళల్లో పసుపు వేసి ఆ పసుపు కలిపిన నీటితోటి ఇల్లంతా కూడా ప్రక్షాళన చేసుకోవాలి. దీనివల్ల మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోయి ఇల్లంతా కూడా పాజిటివ్గా నిండిపోతుంది. అలాగే ఈరోజు స్నానం చేసేటప్పుడు కూడా ఈ కొన్ని నియమాలను పాటించుకోవాలి. స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపును వేసి ఆ నీటితోటి మీరు కనుక స్నానం చేసినట్లయితే మీ శరీరం మీద ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోయి మీ యొక్క శరీరం అంతా కూడా పాజిటివ్ ఎనర్జీతోటి, అలాగే మీకు గురుబలం పెరిగి మీ శరీరం అనేది ఉక్కులాగా తేజోమయంగా ఒక చక్కటి నూతన ఉత్సాహం, ఉత్తేజం, శక్తి అనేది మీ శరీరానికి వస్తుందన్నమాట. కాబట్టి పసుపు కలిపిన నీటితోటి ఈరోజు స్నానం అయితే చేయాలన్నమాట. అలాగే ఈరోజు ప్రత్యేకంగా పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల గురుబలం అనేది రెట్టింపు అవుతుంది. ఈ గురుబలం అంటే ఏంటి అంటే కనుక మన యొక్క జీవితంలో గురుబలానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఈ గురు పౌర్ణమి రోజునే వ్యాస మహర్షి జన్మించిన రోజు. మనకి తల్లి తండ్రి తర్వాత గురువు అని చెప్పి చెప్తారు. గురువు తర్వాతే దైవానికి చోటు ఇచ్చారు. కాబట్టి గురువు అంటే మనల్ని క్రమశిక్షణలో పెట్టి మనకి తెలియనటువంటి విషయాలను నేర్పించి జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి, కష్టాలు వచ్చినప్పుడు కష్టాల నుంచి మనం ఎలా బయటపడాలి, ఎదుటి వారిని మనం ఎలా జయించాలి, ఇలా ఎన్నో రకాలుగా మన వెన్ను తట్టి మనల్ని ప్రోత్సహించడానికి మనకి తల్లిదండ్రుల తర్వాత మొదటి స్థానంలో గురువు ఉంటారనమాట. కాబట్టి గురువుకి మనం ఈరోజు పెద్దపీట వేసి వారి యొక్క పాదాలను విశేషంగా పూజించుకొని ఆ నీటిని మనం తల మీద చల్లుకోవడం వల్ల మన జన్మ ధన్యం అవుతుంది. మనకి ఎవరైతే విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు ఉన్నారో, అలాగే మనకి ప్రతి చిన్న విషయంలో సహాయంగా ఉండి మనకి సలహాలను అందించే మన సన్నిహితులు ఎవరు ఉన్నారో, అలాగే మన తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరూ కూడా మనకి అండగా ఉండేవారు, మనకి తెలివిని నేర్పించేవారు గురువులతోటి సమానం. కాబట్టి వారందరినీ కూడా ఈరోజు విశేషంగా పూజించుకోవాలన్నమాట. కనీసం మీకు ఏదైనా కానీ, అంటే మేము కాళ్ళు కడగాల ఇవన్నీ అనుకోకపోయినా కానీ చేయకపోయినా కానీ ఏదైనా ఒక
ఫ్లవర్ బుకే ఇవ్వడమో, వారికి ఇష్టమైన వస్తువును కొనిపించడమో అలా చేసి వారి మనస్సుకి ప్రశాంతతను, సంతోషాన్ని కలిగించడం వల్ల, వారి ఆశీస్సులు మీకు కలగడం వల్ల మీ యొక్క జాతకంలో గురుబలం అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు విశేషంగా మనం సాయిబాబాని కూడా పూజించుకుంటాం, దత్తాత్రేయుని కూడా పూజించుకుంటాం. ఎందుకంటే వీరిద్దరూ కూడా గురువులు కాబట్టి మీరు సాయిబాబా గుడికి వెళ్ళడం, సాయిబాబాకు విశేషంగా పూజ చేసుకోవడం, శనగల మాలను సాయిబాబా గుడిలో మీరు ఇవ్వడం, అంటే సాయిబాబా మెడలో అలంకరణకి దానంగా ఇవ్వడం. అలాగే సాయిబాబా గుడిలో శనగలు, ఉడకబెట్టిన శనగలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నైవేద్యంగా బాబాగారికి సమర్పించి అక్కడికి వచ్చే భక్తులకు ప్రసాదంగా పెట్టడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మీ యొక్క జాతకంలో గురుబలం అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకుంటే అదృష్టంతో పాటు, ఐశ్వర్యంతో పాటు మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలగటంతో పాటు మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. అలాగే మీరు ఈరోజు స్నానం చేసిన తర్వాత మీరు చక్కగా ఉతికిన వస్త్రాలను ధరించిన తర్వాత ఆడవారు పసుపు రంగు చీర లేదంటే మగవారు పసుపు రంగు షర్టు వేసుకుంటే చాలా మంచిది. ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు. అలాగే మీరు పూజ చేసేటప్పుడు పసుపు రంగు పుష్పాలతోటి మీ యొక్క దేవుని చిత్రపటాలను అలంకరించుకొని మీరు మంచిగా పాలు, బెల్లం, బియ్యం కలిపినటువంటి పరమాన్నాన్ని చేసి నైవేద్యంగా సమర్పించి, లేదంటే సాయిబాబాకు ఎంతో ప్రీతికరమైనటువంటి పాలతో చేసినటువంటి పాలకోవలను నైవేద్యంగా సమర్పించి మీరు ఈరోజు ఆవు నేతితోటి పసుపు ఒత్తులు వేసి పూజ చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ధనలాభం, అలాగే విశేషమైనటువంటి ఆర్థిక లాభం అనేది కరిగి ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతోటి నిండిపోతుందన్నమాట. అలాగే ఈరోజు మీరు పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో చిన్న విగ్రహం సాయిబాబాది కనుక ఉంటే సాయిబాబా మెడలో శనగల మాలను వేయడం వల్ల ఏలినాటి శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలు, రాహు కుజ దోషాలు, కేతువు దోషాలు తొలగిపోయి మీ యొక్క జాతకంలో గురుబలం అనేది అమాంతం పెరుగుతుంది. మనిషికి ఎన్నో కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. కొంతమందికి ఆరోగ్యం సరిగా ఉండదు, మరి కొంతమందికి మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు. కొంతమంది పైకి చెప్పేసుకొని వారి బాధను వెళ్ళగక్కుకుంటూ ఉంటారు. మరి కొంతమంది ఏమో లోపల కృంగి కృషించిపోతూ ఉంటారు. వారి యొక్క బాధను ఎదుటి వారితో పంచుకోవడానికి కూడా వారు ఇష్టపడరు. అలాగే ఎప్పుడైనా కానీ మనిషి ఆనందంగా ఉండటానికి డబ్బు చాలా అవసరం. అలాగే ప్రేమ కూడా అంతే అవసరం ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు, చికాకులు, ఎప్పుడూ తరచుగా గొడవలు జరుగుతూ ఉండడం, భర్తకు నచ్చినట్లు భార్య ఉండకపోవడం, భార్యకు నచ్చినట్లుగా భర్త ఉండకపోవడం, పరిస్థితులు అనేవి తలక్రిందులుగా మారడం, ఏ పని అనుకున్నా కానీ ఆ పని ముందుకు వెళ్ళకపోవడం, ఎదుటివారు ఎప్పుడూ కూడా మన మీద నెగిటివ్ ఎనర్జీని చూపిస్తూ ఉండడం, మన చుట్టాలు, మన బంధువులే మన మీద చాటుగా చాడీలు చెప్పుకోవడం, అవి మన చెవిన పడినప్పుడు మనకి అశాంతి కలగడం, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలతోటి మనసంతా కూడా గందరగోళంగా ఉండడం, దాని గురించి ఆలోచించిన ప్రతిసారి కోపం, ఆవేశం అనేవి అమాంతం పెరిగిపోవడం, ఎప్పుడూ కూడా చేతిలో డబ్బు నిలవకపోవడం, రేయింబవళ్ళు పనిచేసినా కూడా వచ్చిన ధనం మొత్తం కూడా నెల వచ్చేసరికి ఈఎంఐలు కట్టుకోవడానికి, ఇంటికి రెంట్ కట్టుకోవడానికే అయిపోవడం, చిన్న బంగారం కొనుక్కుందాము అన్నా, సెంటు అంటే గజం స్థలం కొనుక్కుందాము అన్నా కూడా డబ్బులు లేకపోవడం, ప్రతి ఒక్క మనిషికి కూడా ఇప్పుడు సర్వసాధారణమైనటువంటి సమస్యలు అయిపోయాయి. అవి చెప్పుకుంటే వింటే తేలికగా అంతేనా అనిపించవచ్చు, కానీ వాటిని గుండె లోతుల్లో నుంచి బాధలు పడే వారికి వాటి యొక్క బాధ పూర్తిగా తెలుస్తుంది. 4 గోడల మధ్య అవి తలుచుకొని కన్నీటిని కార్చుకుంటూ ఉంటారు చూసారా, వారి యొక్క బాధ వర్ణనాతీతం. కాబట్టి మీరు బంగారం కొనాలి అన్నా, భూములు కొనాలి అన్నా ఈ గురు పౌర్ణమి రోజు ఇంటికి ఈ 2 వస్తువులు తెచ్చుకుంటే చాలండి. మీరు తరతరాలు తిన్నా కూడా
తరగని ఆస్తులు పాస్తులు సంపాదిస్తారు. బంగారం అలా కొంటూనే ఉంటారు. ఇప్పుడున్నటువంటి టైంలో బంగారం రేట్లు అమాంతం పెరిగిపోయాయి. మన దగ్గర బడ్జెట్ అనేది లేకపోవడం వల్ల, ఖర్చులు పెరగడం వల్ల, ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఖర్చు ఎదురు చూస్తూ ఉండటం వల్ల మనం బంగారం వైపు మగ్గు చూపించలేకపోతున్నాము. అలాగే దానికి సరిపడా ఆదాయం కూడా లేకుండా పోతుంది. కాబట్టి మీరు బంగారం అనేది కొనుక్కోవాలి అన్నా కూడా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలండి. మీకు అదృష్టం, ఐశ్వర్యం అనేది కలిసి రావడంతో పాటు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. గురు పౌర్ణమి అంటే పౌర్ణమి అంటేనే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఈరోజు విశేషంగా గురువుని మనం ఎంత విశేషంగా పూజిస్తామో అలాగే విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని కూడా అంతే విశేషంగా పూజించుకోవాలి. ఈ రోజున మీరు ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపపు పొగను చూపించాలి. మీరు ఈరోజు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పుతోటి ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి. అది ఏంటి అంటే కనుక ఒక మట్టి ప్రమిదను తీసుకొని మీ కుడి చేత్తో ఆ మట్టి ప్రమిదలో ఒక 2 గుప్పెళ్ళు రాళ్ళ ఉప్పు వేయండి. తరువాత ఆ మట్టి ప్రమిద మీద మరొక చిన్న మట్టి ప్రమిదను పెట్టండి. అందులో 5 లవంగాలను వేయండి. తరువాత మీరు అంటే ఆ మట్టి ప్రమిదలో ఉప్పు ఏదైతే ఉందో ఆ ఉప్పు ఉన్నటువంటి మట్టి ప్రమిదలో 5 లవంగాలను వేయండి. కొంచెం పసుపుని, కొంచెం కుంకుమని వేయండి. తరువాత దాని మీద చిన్న మట్టి ప్రమిద పెట్టి అందులో ఆవు నేతిని పోసి పసుపు రంగు ఒత్తులు రెండిటిని కలిపి ఒకటిలాగా మార్చి ఆ యొక్క దీపాన్ని మీరు లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు వెలిగించండి. ఈ విధంగా మీరు వెలిగించడం వల్ల అఖండ ఐశ్వర్యం అనేది కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం అనేది మీకు కలుగుతుంది. మీరు చేసే పనుల్లో, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఐశ్వర్యం అనేది మీకు కలుగుతుంది. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మట్టి ముట్టుకున్నా కూడా బంగారమే అవుతుందన్నమాట. అలాగే ఈ రోజున మీరు సాయంత్రం సంధ్యా సమయంలో గుర్తుపెట్టుకొని ఆగ్నేయంలో దీపాన్ని పెట్టండి. ఒక మట్టి ప్రమిద, అది కూడా ఎరుపు రంగులో ఉండే మట్టి ప్రమిదను తీసుకోండి. ఒక మట్టి ప్రమిద మీద మరొక మట్టి ప్రమిదను పెట్టి ఆవు నేతిని పోసి చక్కగా మీరు అక్కడ దీపారాధన చేయాలి. అది ఎక్కడ? ఆగ్నేయం మూలలో. మనం గ్యాస్ స్టవ్ పెట్టుకుంటాం కదా, ఆగ్నేయం అంటేనే అగ్నికి అంకితం చేయబడినటువంటి స్థలం. ఈ యొక్క ఆగ్నేయం మూలలో మీరు మట్టి ప్రమిదను పెట్టి ఈ విధంగా ఆవు నేతితోటి దీపారాధన చేయడం వల్ల మీకు శుక్రుడి యొక్క బలం అనేది పెరుగుతుంది. ఎవరి జాతకంలో అయితే శుక్రబలం పెరుగుతుందో వారు మట్టి ముట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. ఇలా మీరు దీపం వెలిగేటప్పుడు అందులో దాల్చిన చెక్క పొడిని వేయండి. దాల్చిన చెక్క పొడి శుక్రుడికి అంకితం చేయబడింది. కాబట్టి ఈ రోజున మీరు ఈ విధమైన పరిహారం కూడా చేసుకుంటే అదృష్టం, ఐశ్వర్యంతో పాటు అఖండ ధనలాభం కలిగి మీ ఇంటికి 4 వైపుల నుంచి కూడా ధనం దూసుకు వస్తుంది. లక్ష్మి కటాక్షం అనేది కలుగుతుంది. అదృష్టం, ఐశ్వర్యం అనేది కలుగుతాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేసుకోండి. అయితే ఈ గురు పౌర్ణమి గడియలు మనకి జూలై 28 మంగళవారం ఉదయం 6:18 నుంచి మొదలయ్యి జూలై 29 సాయంత్రం 8:05 వరకు కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఏవైతే వస్తువులు చెప్తానో ఆ వస్తువులు మీరు సాయంత్రం అంటే జూలై 29 బుధవారం రోజు రాత్రి 8 గంటల లోపు తెచ్చుకోవాలన్నమాట. ఈ తెచ్చుకున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మీ యొక్క పూజలో పెట్టుకొని తర్వాత చక్కగా ఇంట్లో అయితే వాడుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అలాగే మీరు ఈరోజు పెసరపప్పుతోటి చేసినటువంటి పొంగల్ ఏదైతే ఉంటుందో ఆ పొంగల్ను ఎవరికైనా కానీ ఒక 3కి కనుక పిల్లలకి పెట్టినట్లయితే మీకు గురుబలం అనేది అధికంగా కలుగుతుంది. అలాగే మీరు ఈరోజు గుర్తుంచుకొని బాబా గారి యొక్క పాదాల దగ్గర దీపారాధన చేయడం వల్ల కూడా అదృష్టం, ఐశ్వర్యం అనేవి కలుగుతాయి. అలాగే ఈరోజు సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు దునిలో ఒక పెద్ద కొబ్బరికాయ, ఎండుకాయ
తీసుకొని మీ యొక్క మనస్సులోని సంకల్పాన్ని చెప్పుకొని ఆ ఎండుకాయను మీరు కనుక దునిలో వేసినట్లయితే మీరు ఏ సంకల్పం అయితే అనుకొని కాయను దునిలో వేశారో ఆ సంకల్పం అనేది సిద్ధిస్తుంది. ప్రతి మనిషి మీద కూడా నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ నరదిష్టి కారణంగానే అనేక రకాలైనటువంటి సమస్యలు మనిషిని వెంటాడి వేధిస్తూ ఉంటాయి. చేసే పనుల్లో కలిసి రాకపోవడం, ఎంత కష్టపడినా కూడా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది దక్కకపోవడం, నిన్నటి దాకా బాగానే ఉన్నది సడన్గా ఈరోజు పూర్తిగా డౌన్ అయిపోవడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ 2 వస్తువులు కనుక తెచ్చుకున్నట్లయితే మీకు అటువంటి సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం అయితే ఉంటుంది. అందులో మొట్టమొదటిది యాలుకలు. యాలుకలు లక్ష్మీదేవి స్వరూపం. అలాగే రెండవ వస్తువు వచ్చేసి పసుపు. పసుపు అంటేనే శుభప్రదం, మంగళప్రదమైనటువంటి వస్తువు. పసుపు ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి సాక్షాత్తు గురుడుని ఆహ్వానించుకున్నట్లే. గురుబలం అనేది మీకు అమాంతం పెరిగిపోతుంది. అలాగే ఈరోజు పౌర్ణమి కాబట్టి మీరు ఈరోజు పసుపు రంగులో ఉండేటువంటి గవ్వలు అనేవి ఇంటికి తెచ్చుకోండి. గవ్వలు అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవికి అక్క చెల్లెళ్ళు అన్నమాట. ఈ గవ్వలు కూడా సముద్రం నుంచి పుట్టినవే కాబట్టి గవ్వలు ఇంటికి తెచ్చుకోవడం వల్ల గవ్వల సవ్వడి ఎవరింట్లో ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే ఈరోజు అత్తరు బాటిల్ అనేది ఇంటికి తెచ్చుకోండి. అత్తరు సువాసనను అందించడంతో పాటుగా మనకి మనసుని ప్రశాంతంగా ఉంచేలా సహాయపడుతుంది. అత్తరు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఈరోజు అత్తరు సీసా ఇంటికి తెచ్చుకుంటే చాలా అంటే చాలా మంచిదన్నమాట. సాక్షాత్తు మనం ఆ మహాలక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించుకున్నట్లే అవుతుంది. తర్వాత వస్తువు వచ్చేసి దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క మీరు 5 రూపాయల ప్యాకెట్ అయినా కూడా తెచ్చుకోవచ్చండి. దాల్చిన చెక్క కూడా మనకి లక్ష్మీదేవి స్వరూపం. మీరు ఎప్పుడు దీపారాధన చేసినా కూడా మీరు ఆ దీపారాధనలో కాస్తంత దాల్చిన చెక్క పొడి వేయండి చాలు. మీకు శుక్రుడి యొక్క బలం అనేది పెరిగి ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు కందిపప్పు, పచ్చిశనగపప్పు అనేవి ఇంటికి తీసుకొచ్చుకుంటే గురుబలం అనేది అమాంతం పెరిగి మీ యొక్క జీవితంలో, మీ యొక్క జాతకంలో మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది. ఇక తర్వాత వచ్చేసి జీలకర్ర. జీలకర్ర అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం కాబట్టి జీలకర్ర ఎవరైతే ఈరోజు ఇంటికి తెచ్చుకుంటారో ఆ ఇంట లక్ష్మీదేవి నాట్యం చేసుకుంటూ వస్తుంది. జ్యేష్ఠాదేవి ఒక్క నిమిషం కూడా నిలవదు. కాబట్టి జీలకర్ర కనీసం చిన్న ప్యాకెట్ అయినా తెచ్చుకోండి. నేను ఇప్పుడు చెప్పేవి మీరు కేజీలు తెచ్చుకొని అవసరం లేదు. ఒక 5 రూపాయలు పెడితే అన్నీ కూడా వస్తాయన్నమాట. తర్వాత వచ్చేసి బెల్లం. బెల్లం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. బెల్లం మనం అనేక రకాలైనటువంటి వంటకాలలో వాడుకుంటాము. ఇది మనకి చెరుకు నుంచి పుడుతుంది. చెరుకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి బెల్లంని తప్పకుండా తెచ్చుకోండి. అలాగే రాళ్ళ ఉప్పు. రాళ్ళ ఉప్పు ప్యాకెట్ అంటే మీరు లక్ష్మీదేవికి స్వరూపంగా భావించే ఉప్పుని ఈరోజు ఇంటికి కొని తెచ్చుకోవడం వల్ల ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మన మీద ఉంటుంది. మనం పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. కాబట్టి ఈరోజు రాళ్ళ ఉప్పు అనేది ఇంటికి తెచ్చుకోండి. రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివ్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది అన్నమాట. తర్వాత వచ్చేసి ఈరోజు ఆవు నేతిని కూడా ఇంటికి తెచ్చుకోండి. ఈ ఆవు నేతితోటి దీపారాధన చేయండి. ఆవు నెయ్యి కూడా మనకి పసుపు రంగులో ఉంటుంది. పసుపు రంగు ఒత్తులు వేసి ఆవు నేతితోటి దీపారాధన చేయడం వల్ల మనకి అదృష్టం, ఐశ్వర్యం అనేది కలిసి వస్తుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన వస్తువులు అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. వీటన్నింటిలో 2 వస్తువులు తెచ్చుకున్నా కూడా అఖండ ఐశ్వర్యంతో పాటుగా ధన ప్రాప్తి అనేది కలిగి మీరు మట్టి ముట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. తరతరాలు కూర్చొని తిన్నా కూడా
తరగని ఆస్తి వస్తుంది. మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ధనాకర్షణ పెరిగి అయస్కాంతంలా ధనం మీ చుట్టూ ఆకర్షిస్తుందన్నమాట. కాబట్టి తప్పకుండా ఇవి చేయండి. తెచ్చుకున్న తర్వాత వాటిని పూజలో పెట్టి తర్వాత వంటల్లో వాడుకోవచ్చు. అర్థమైంది కదండి. మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం లక్ష్మీ దేవియే నమః అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన లైఫ్ పరిహార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరి కొంతమంది బంధువులకు, మిత్రులకు, సన్నిహితులకు, స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.